శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః. శతానందుల వారు జనకుని యొక్క ఆస్థానంలో ఆయన కుల పురోహితుడు. ఆయన పేరు శతానందుడు. ఆయన ఎవరు అంటే అహల్య గౌతముల యొక్క సంతానం. ఆయన నీ వెంట పెట్టుకునే కదా జనక మహర్షి విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణుడు ఉన్న చోటికి వచ్చాడు. అప్పుడు శతానందుడు ఆయన ఎలాంటివాడు? మహాతపాహ మహాతేజాహ. ఆయన గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నవాడు. అటువంటి ఆ శతానందుడు హృష్టరోముడై అంటే ఆనందంతో శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిక్కబుడుచుకున్నవాడై హర్ష పులకాంకితుడై ఆయన ఇప్పుడు ఆ విశ్వామిత్రుడితో అంటున్నాడు, గౌతమస్య సుతో జ్యేష్ఠ తపసాద్యోతిత ప్రభ రామసందర్శనాదేవ పరం విస్మయమాగత. ఆయనకి తెలుసును ఈ ఈ విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అహల్య శాప విమోక్షణం చేసిన సంగతిని ఇప్పుడు విన్నాడు కదా. విని రామ సందర్శనాదేవ, శ్రీరాముని యొక్క సందర్శన మాత్రం చేతనే ఆయన హర్ష పులకిత విస్మయ గాత్రుడయ్యి సతౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్టం విశ్వామిత్రమధాబ్రవీతు. విశ్వామిత్రుడితో అంటున్నాడు, అపితే మునిశార్దూల మమ మాత యశస్విని. అపితే ప్రశ్నార్థకం, కులాసాగా ఉన్నారా? మునిశార్దూల మమ మాత యశస్విని, నా తల్లిగారు. ఆవిడ దర్శిత రాజపుత్రాయ తపో దీర్ఘముపాగత. చాలా కాలం తపస్సు చేసినటువంటి మా తల్లిని, శ్రీరాముని దర్శనం కోసం నిరీక్షిస్తున్నటువంటి మా తల్లిని, యశస్విని అయినటువంటి మా తల్లిని ఈ ప్రభువు చూశాడా? దర్శిత రాజపుత్రాయ, ఈ రాజపుత్రుడికి మా అమ్మని చూపించావా? ఈయన చూశాడా? పవిత్రురాలైనటువంటి మా జనని సమస్త ప్రాణులకు పూజ్యుడైన శ్రీరాముడిని కందమూల ఫలాలతో అతిథి సత్కారాలు ఆయనకి అందించిందా? అపి రామే మహాతేజాః మమ మాత యశస్విని వన్యైరుపాకరత్ పూజాం పూజార్హే సర్వదేహినాం. ఈ శ్రీరామచంద్రుడు ఎవరు చెప్పారు శతానందుడితో? ఆయనకు తెలుసు శ్రీరాముని యొక్క అవతార విశేషాలన్నీ ఆ మహానుభావుడికి తెలుసు. ఆయన అంటున్నాడు, మహాపూజార్హే, ఈయన పూజార్హుడు. ఎవరికి పూజార్హుడు? సర్వదేహినాం, ప్రాణులందరికీ పూజార్హుడు శ్రీరామచంద్రుడు.
అంటే దానివల్ల ప్రాణులందరికీ పూజారుడు ఎవరవుతారు? సాక్షాత్ పరమేశ్వరుడు, పరమాత్మే తప్ప మరొకళ్ళు ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితమైన వాళ్ళే తప్ప మొత్తం సృష్టికి అందరి ప్రాణులందరికీ ఉపాస్య దైవం ఒక పరమాత్మే. అటువంటి ఈయనకి మమ మాత యశస్విని వన్యైరుపాగరతు. మరి వన్యములైనటువంటి కందమూల ఫలాలతో మా తల్లిగారు ఆయనకు ఆతిథ్యం ఇచ్చిందా? అపి రామాయ కథితం యథా వృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురనిష్ఠితం. అద్భుతమైన భాష. దైవం చేత అది ఆమె యొక్క వ్యక్తిగతంగా ఆవిడ తెచ్చుకున్నటువంటి అపకారం లేకపోతే చేటు అని అర్థం కాదు. దైవేన దురనుష్ఠితం. దైవం ఇక్కడ నిందింపదగింది. ఎందుకని? ఆవిడికి అటువంటి బాధ దుస్థితి కలగటానికి దైవమే కారణం. మరి అది ఎలా వచ్చింది? విధివశంగా వచ్చింది. ఆ యథావృత్తం పురాతనం ఆ కాలంలో జరిగినటువంటి ఆ కథంతా సవివరంగా ఈ ప్రభువు వారికి చెప్పారా మీరు? అపి కౌశిక భద్రంతే గురుణా మమ సంగత మమ మాత మునిశ్రేష్ఠ రామ సందర్శనాదిత. అది రామ సందర్శనం దగ్గర నుంచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన పిమ్మట పునీతి అయి మా అమ్మ మా తండ్రి గారిని చేరిందా? అపి మే గురుణా రామ పూజిత కుశికాత్మజ. కుశికాత్మజ, ఓ విశ్వామిత్ర, మా తండ్రి అయిన గౌతమ మహాముని చేత శ్రీరాముడు పూజింపబడ్డా. అంటే మా తండ్రి గారు శ్రీరాముడిని పూజించాడా? మా తల్లిగారు ఆయన్ని పూజించిందా? ఎందుకంటే ఆయన సర్వ ప్రాణులకి పూజార్హుడు కాబట్టి అన్ని ప్రాణులందరికీ ఆయనే రక్షకుడు, దిక్కు. కాబట్టి ఇహాగతో మహాతేజ పూజాం ప్రాప్తో మహాత్మనః అపి శాంతేన మనసా గురుర్మే కృషికాత్మజ ఇహాగతేన రామేణ ప్రయతేన అభివాదితః. ఓ మహర్షి, ఆశ్రమానికి వచ్చినటువంటి శ్రీరాముడు మా తల్లిదండ్రుల నుంచి పూజలు స్వీకరించిన పెదప ప్రశాంత మనస్కుడై వాళ్ళకి అభివాదనం చేశాడా? ఈ విషయాలన్నీ ఆయన మనసు ఒక్కసారి ఆతృతతో ఆయనలో ఈ ప్రశ్నలన్నీ పెళ్ళిపికి వచ్చినాయి. అంటే దీంట్లో రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, తల్లి యొక్క అటువంటి ఆవిడ ఆ తల్లిగారు అటువంటి శిక్షకు గురయ్యి ఎంతకాలం శిక్ష అనుభవించింది అంటే ఆవిడ తపస్సు చేసింది అని. తర్వాత ఆ తపస్సు వలన ఆమె యొక్క శిక్షాకాలం పూర్తి అయి ఆమె ఇప్పుడు దుర్నిరీక్షురాలై వెలుగొందుతూ పూర్వపు వైభవాన్ని పొందిన ఆ సందర్భంగా తాను చేయవలసిన పనులన్నీ దైవం పట్ల చేసిందా? ఆ దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా తన తల్లి పట్ల కానీ తండ్రి పట్ల కానీ వారిద్దరూ కానీ చేసినటువంటి ఆ పూజాధికాల్ని ఆయన స్వీకరించాడా? ఆ దైవం స్వీకరించిందా? ఈ విషయాలు ఆయన చెప్పాడు, అన్నీ జరిగినాయని. కానీ ఇంకా ఈయనకి అవి తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత. మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి వీటన్నింటినీ మించినటువంటి విధి వశాన జరిగినటువంటి ఆ శాపం పూర్తి అయినందువలన వచ్చేటటువంటి ఆనందం, తన తల్లికి మోక్షాన్ని కల్పించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఇక్కడ తన ఎదురుగుండా శ్రీరాముడి వేషంలో ఉన్నాడనేటటువంటి ఒకానొక భావన. ఇవన్నీ ఇంటి మూలాన ఆయనలో ఈ భావోద్రేకంతో ఇటువంటి వరుసనే ఈ మాటలు చెప్పాడు. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహాముని ప్రత్యువాచ వచనం శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదం. ఈయన వాక్యజ్ఞుడు, ఆయన వాక్యకోవిదుడు. ఎలా మాట్లాడాలో తెలిసినవాడు శతానందుడు. ఆయన మాట్లాడిన విధానం ఇప్పుడు ఎంత చక్కగా తాను మనస్సులో వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ చక్కగా
పద్ధతి ప్రకారంగా ఎదటివాడు మహర్షి అయినప్పుడు ఆయనతో మాట్లాడి తన భావాల్ని ఎలా వ్యక్తీకరించాలో అలా చెప్పినటువంటి వాక్య కోవిదుడు కదా ఇప్పుడు అని మనకు రుజువైంది శతానందుడు. ఇప్పుడు ఆ వాక్యజ్ఞుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి చెప్తున్నాడు, నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా. సమయానికి తగ్గట్టుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. నా అతిక్రాంతం, నేను చేయవలసినది చేయకపోవడం అనేది జరగలేదు. సంగత మునినా పత్ని భార్గవేణే వరేణుక. రేణుకాదేవి భార్గవుడితో ఏ విధంగా సమాగమాన్ని పొందిందో అంటే అదేవిధంగా అహల్య తన భర్త అయినటువంటి గౌతముడితో పునఃసమాగమాన్ని పొందినది. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం శతానందో మహాతేజ రామం వచనమబ్రవీత్. ఆ మాటలు విని మనసారా హాయిగా సంతోషించి అప్పుడు శతానందుడు మళ్ళీ అప్పుడు శ్రీరాముడితో అంటున్నాడు, స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తో శ్రీ రాఘవ. మా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చావు స్వామి, నీకు స్వాగతం. విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం. ఈ రాముడు కర్తృకంగా జరిగినటువంటి విషయాన్ని గుర్తించాడు శతానందుడు. నువ్వు విశ్వామిత్రుని ముందు పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అంటున్నాడే కానీ ఆ విశ్వామిత్రుడు నిన్ను తన వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు అనడం లేదు. అది వాక్యజ్ఞత్వం, వాక్య కోవిదత్వం. ఇది వాల్మీకి మహర్షి యొక్క ఆ రచనలో ఉన్నటువంటి విశేషం. విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం. ఈయనటువంటి మహర్షి అపరాజితుడైన, పరాజయం అనేదే తెలియనటువంటి మహర్షి. ఆయన అచింత్య కర్మ తపసా బ్రహ్మర్షి అతుల ప్రభ విశ్వామిత్రో మహాతేజా వేశ్యేనం పరమాంగతిం నాస్తి ధన్యతరో రామ త్వత్తః అన్యో భువి కశ్చన గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహత్తపః శ్రూయతాంచ అభిధాస్యామి కౌశికస్య మహాత్మనః యథా బలం యథా వృత్తం తన్మే నిగతతః శృణు. ఓ రామచంద్ర, నీకు స్వాగతమయ్యా. అజేయుడైనటువంటి అపరాజితుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి వెంట నువ్వు ఇక్కడికి విచ్చేయటం, అలా ఆ విశ్వామిత్రుని వెంట విశ్వామిత్రం పురస్కృత్య దిష్ట్యా ప్రాప్తోచి వచ్చావని చెప్తున్నాడు. విశ్వామిత్రుడు మహాశక్తివంతుడు, తపోబలంచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్సాలి. ఆయన కార్యాలోచనలు ఎవ్వరూ ఊహించలేరు. నీకు పరమహితకారి విశ్వామిత్రుడు. అటువంటి ఈ మహాత్ముడి గురించి నువ్వు ఎరుగుదువు కదా శ్రీరామ. నీ అంతటి ధన్యుడు ఈ భూమండలంలో మరి ఒకడు లేడయ్యా. ఎందుకని? ఈ విశ్వామిత్ర ముని గొప్ప తపశ్శాలి, నీకు రక్షకుడు. గోప్తా కుశిక పుత్రస్తే, నీకు రక్షకుడుగా విశ్వామిత్రుడు ఇక్కడికి వచ్చాడు. అది నీ యొక్క అదృష్టం. మహాత్ముడైన కౌశికుని యొక్క తపఃప్రభావాన్ని, చరిత్ర వైభవాల్ని నేను సమగ్రంగా నీకు చెప్తాను. ఈ సందర్భంలో ఈ విశ్వామిత్రుని గురించి చెప్పడం ఎంతైనా ఉచితం. ఏమిటా ఔచిత్యం? తన తల్లికి మహోపకారం చేశాడు కదా. సాక్షాత్తు వైకుంఠవాసి అయినటువంటి ఆ దేవుణ్ణి తీసుకొచ్చి తన తల్లి దగ్గరికి తీసుకొచ్చి తన యజ్ఞాన్ని రక్షించటం అనేటటువంటి ఒక నెపంతో తన తల్లి ఆ విధంగా భస్మశాయి అయి ఎవరికి కంటపడకుండా పడి ఉన్నటువంటి పాడుబడిపోయిన ఆశ్రమంలో ఉన్నటువంటి శపింపబడి అలా దీనురాలై ఎంతో కాలం నుంచి పడి ఉండి తపస్సు చేస్తున్న తన తల్లి దగ్గరికి సాక్షాత్తు పరమాత్మను తీసుకొచ్చి ఆయన వస్తేనే, ఆయన నిన్ను చూస్తేనే, ఆయన పాదస్పర్శ కలిగితే ఈ ఆశ్రమానికి పునరుజ్జీవనం కలుగుతుంది. నీకు మళ్ళీ నువ్వు శుచివంతురాలివి, శుభ్రపరురాలివి అవుతావు అని కదా గౌతమ మహర్షి చెప్పింది. అటువంటి ఆ దైవాన్ని, సాక్షాత్ దైవాన్ని నువ్వు తీసుకొచ్చావు. అది విశ్వామిత్రుని యొక్క
ఆ విశ్వామిత్రుని వలన జరిగినటువంటి లోకోపకారకాలైనటువంటి విషయాలు. అహల్యకి శాప విమోక్షణం చేయటం అనేది అది కేవలం మాటల్లో వర్ణించవలసినది కాదు. అంటే అది ఆధారంగా చేసుకొని అహల్య వలె ఈ సంసారం అనేటటువంటి ఈ పెద్ద సముద్రంలో శపింపబడి పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జీవుడు అనుకుంటున్నాడు అంటే మనలాంటి వాళ్ళం అనుకుంటున్నాం ఏమని, ఈ సంసారంలో నేనే బ్రహ్మాండంగా ఉంటున్నాను, హాయిగా సుఖంగా ఒట్టిది, ఇదంతా శాపమే. అహల్య ఆ విధంగా పడి ఉండటం శాపవశం వలన అక్కడ ఆ విధంగా ఆవిడ్ని ఆ శాపం ఆవిడికి మేలుగా పరిణమించింది. ఇప్పుడు ఆ శాపంతో ఆవిడ ఏ విధంగా ఒడ్డెక్కిందో గట్టెక్కిందో దాన్ని ఆధారం చేసుకుంటే నువ్వు పడి ఉన్న ఈ సముద్రంలో నుంచి, ఈ అడవిలో నుంచి నువ్వు కూడా గట్టెక్కవచ్చు. ఇది అహల్య శాప వృత్తాంతం చెప్తున్నటువంటి పాఠం. ఎవరికి? మానవులకి, జిజ్ఞాసులైన మానవులకి, మోక్షార్థులైనటువంటి మానవులకి, వైరాగ్య సంపన్నులైనటువంటి మానవులకి, పరమాత్మ యొక్క పరతత్వం అంటే ఏమిటి అది తెలుసుకోవాలి అని అహర్నిశం తపించేటటువంటి మానవులకి ఇది చక్కటి పాఠము, చక్కటి హితబోధ. అది చేయించింది ఎవరు? ఈ శ్రీమద్ రామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షే కదా, అదే చెప్తున్నాడు. అటువంటి ఆయన నిన్ను తీసుకొచ్చాడు. విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాంగతిం. ఈయనే సృష్టికి పరమాగతి. ఈ ఆభరణాలకి అన్నింటికి పరమాంగతిం, పరమమైన గతి ఏది? బంగారమే. అలాగే ఈ కనిపించే చరాచర సృష్టి సమస్తానికి పరమగతి శ్రీరామచంద్రుడే. అంటే శ్రీరామచంద్రుడు అంటే పరమాత్మే అని అర్థం. నిగదత నేను కాబట్టి ఆయన మాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నేను ఆయన కథని లోకానికి తెలియజెప్పాలి. అహల్య కథ విని ఏ విధంగా మనం కొంత పాఠం నేర్చుకున్నామో అదే విధంగా విశ్వామిత్రుడి కథ కూడా ఏ ఒక్క చిన్న విషయము అది తప్పిపోకుండా, విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా మనం గ్రహించినట్లయితే, రామాయణమే మనం గ్రహించినట్లయితే ఏమవుతుంది? మనకి మహోపకారం జరుగుతుంది. ఇది రామాయణం అధ్యయనం వల్ల జీవుడు పొందవలసినటువంటి ఉపకారం. రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం నుంచి కూడా ఈ విధమైనటువంటి ఒకానొక పాఠం నేర్చుకోకపోతే అది వృధా అయిపోతుంది అనటంలో ఏమాత్రం అనుమానం ఉండక్కర్లేదు. తన్మే నిగదత శృణు విను. రాజో భూదేశ ధర్మాత్మ దీర్ఘకాలం అరిందమ. అరిందముడైనటువంటి ఈ రాజుగారు దీర్ఘకాలం రాజాభూతో రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మజ్ఞ కృత విద్యశ్చ ప్రజానాంచ హితే రతః. ఈయన ప్రజల హితం కోరే పరిపాలన చేశాడు. ఈయన ధర్మజ్ఞుడు, కృత విద్యుడు అంటే సమస్తమైనటువంటి విద్యలు వచ్చినవాడు. ప్రజాపతి సుతశ్చాసీత్ కుశో నామ మహీపతి. ఈయన తల్లిదండ్రుల గురించి చెప్తాను. ప్రజాపతి కుమారుడైనటువంటి కుశుడు అనే ఒక ఆయన ఉన్నాడు. కుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సు ధార్మిక. ఆ కుశుని పుత్రుడే మహాబల సంయుతుడైనటువంటి కుశనాభుడు. కుశనాభసుతస్వాసీత్ గాధిరిచ్చేవ విశ్రుత. ఆ కుశనాభుడికి గాధి అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. గాధే పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహాముని. ఆ గాధి యొక్క కుమారుడే ఈ విశ్వామిత్రుడు. విశ్వామిత్రో మహాతేజా పాలయామాస మేదినీం బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయతు. అనేక సహస్ర వర్షాల పాటు ఈయన రాజ్యాన్ని పరిపాలించాడయ్యా. కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీం. కొంత సైన్యాన్ని సమకూర్చుకొని కదాచిత్తు ఒకానొకప్పుడు అక్షౌహిణి పరివృత పరిచక్రామ మేదినీం. ఆ భూమి మీద ఆయన
తన పర్యటనని ప్రారంభించి క్రమంగా దాటుకుంటూ వచ్చి నగరాణి సరాష్ట్రాణి సరిదస్య తదాగిరీన్, నగరాలు, రాష్ట్రాలు, నదులు, పర్వతాలు, ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్ అజగామహ వశిష్ఠాశ్రమ పదం. అలా అనేక అవి దాటుకుంటూ చూసుకుంటూ సైన్యాన్ని సమీకరించుకుని ఈయన తన రాజ్యాన్ని అంతా పర్యటన చేసుకుంటూ వశిష్ఠస్య ఆశ్రమ పదం అజగామ, వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. అది ఎలా ఉంది వశిష్ఠాశ్రమం? ఇక్కడ విశ్వామిత్రుణ్ణి గురించి కథ చెప్తానని చెప్పి వశిష్ఠాశ్రమాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు శతానందుల వారు. ఎందుకని అలాగా అంటే వశిష్ఠుడు కూడా తక్కువ వాడేమీ కాదు. అది చెప్తున్నాం. నానా వృక్ష సమాకులం నానా మృగ గణాకీర్ణం సిద్ధచారణ సేవితం. ఆ వశిష్ఠాశ్రమంలో అన్ని రకాల మృగాలు ఉంటాయి. వాటి జాతి వైరుధ్యాలు ఏమీ అక్కడ ఉండవు. అనేక రకాలైన వృక్షాలు ఉన్నాయి. వీటన్నిటికీ పక్షిగణానికి ఆకులం, అది నిలయం. సిద్ధచారణులు అక్కడికి వచ్చి అక్కడ ఉండి వెళ్తూ ఉంటారు. దేవదానవ గంధర్వై, అక్కడికి వశిష్ఠాశ్రమానికి దేవతలు, దానవులు, గంధర్వులు ఉంటూ ఉంటారు. కిన్నరై రూపశోభితం, కిన్నరులు కూడా ఉంటారు. ప్రశాంత హరిణాకీర్ణం, అక్కడ అనేక రకాలైన లేళ్లుంటాయి. ద్విజ సంఘ నిషేవితం, పక్షులుంటాయి. బ్రహ్మర్షి గణ సంకీర్ణం, ఒక వశిష్ఠుడే కాదు, వశిష్ఠుడితో పాటు బ్రహ్మర్షి సమూహాలు కూడా అక్కడ ఉన్నాయి. దేవర్షి గణసేవితం, వశిష్ఠాశ్రమానికి దేవర్షి కూడా వస్తుంటారు. దేవర్షులు, నారద, తుంబురాదులు కూడా వస్తుంటారు. తపశ్చరణ సంసిద్ధై అగ్ని కల్పై మహాత్మభి, వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? తపస్సు చేయటంలో చాలా తపస్సు చేసి సిద్ధి పొందిన వాళ్ళు. అగ్నికల్పులు అంటే అగ్నిహోత్రంతో సమానమైన వాళ్ళు. అభక్షై వాయుభక్షైశ్చ శీర్ణ పర్ణాశనై, వాళ్ళు ఆహారం పెద్దగా ఏమీ తినరు. అప్పుభక్షై, నీళ్లు మాత్రమే తాగుతారు. వాయుభక్షై, గాలినే ఆహారంగా స్వీకరిస్తారు. శీర్ణ పర్ణాశనై, ఎండిపోయిన పడిపోయిన పండుటాకులు లాంటి వాటినే తిని వాళ్ళు శరీర యాత్ర చేస్తూ ఉంటారు. ఫలమూలాశనై, కందమూల ఫలాలు, అడవిలో దొరికే దుంపలు వగైరా తింటూ ఉంటారు. జిత రోషై, అలాంటి తిండి తినటం వలన, ఆ విధమైన సాత్విక ఆహారం తీసుకోవటం వలన, రెండవది ఆ విధంగా ఆశ్రమ పదంలో ఉండటం వలన, అంటే షడ్రుచులతో కూడిన భోజనం చేస్తే ఏ విధంగా ఈ కామక్రోధాదులు బాగా విజృంభిస్తాయో అది వీళ్ళు పరిహరించారు. గ్రామాల్లో, జనపదాల్లో, నగరాల్లో, మహానగరాల్లో ఉన్నట్లయితే ఇతర జన సమూహంతో వ్యవహారంలో ఏ విధంగా మళ్ళీ ఈ గుణాలే పెరిగి పెద్దవై ఎక్కువై వీళ్ళని ఏ విధంగా ఇక్కడే పడి ఉండేటట్లుగా అణిచిపెట్టి ఉంచుతాయో అవి రెండు వీళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళు నగరాలు విడిచిపెట్టి అరణ్యాల్లో ఉంటున్నారు. మరి షడ్రసోపేతమైన భోజనాలు విడిచిపెట్టి అవి అటువంటి భోజనాలు తింటే అది ఆరోగ్యం ఎక్కువ కాలం ఉండదు, తపశ్శక్తి సిద్ధించదు, మనస్సు తపస్సు మీదకి పోదు కూడా. కాబట్టి వీళ్ళు తపస్సు చేయడానికి అగ్నికల్పులుగా వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి కావలసినటువంటి విధానాలను వాళ్ళు ఎంచుకున్నారు. ఇది వశిష్ఠాశ్రమం యొక్క వశిష్ఠ వర్ణన. మరి ఈ విధంగా వశిష్ఠాశ్రమాన్ని వర్ణించడం, అందులోనూ విశ్వామిత్రుడు ఎదురకుండా ఆ ఇక్కడ లేని వశిష్ఠ మనిషి యొక్క ఆశ్రమాన్ని ఆయన వర్ణిస్తున్నాడంటే అంటే అర్థమే ఏవం భూతేనాపి సమ్మానిత విశ్వామిత్ర. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి వశిష్ఠుడే ఈ విశ్వామిత్రుడిని గౌరవించాడు. అంటే ఇంతసేపు చెప్పినటువంటి వర్ణించినటువంటి ఈ కీర్తి అంతా ఎవరికి చెందింది? విశ్వామిత్రుడికి చెందింది. ఇది ఇప్పుడు వశిష్ఠాశ్రమాన్ని వర్ణించటం, వశిష్ఠుడి గుణగణాలను వర్ణించటం, ఇదంతా ఏమిటి అంటే విశ్వామిత్రుడిని వర్ణించినట్లే
లెక్క. ఇది వాల్మీకి రచనలో ఉన్నటువంటి సౌందర్యం. ఋషిభిర్వాలకిల్యైశ్చ జపహోమ పరాయణైః అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితం వశిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరం. ఆ వశిష్ఠాశ్రమం ఇదే బ్రహ్మలోకం. అంటే మీరు ఎక్కడో వేరే బ్రహ్మలోకానికి వెళ్ళక్కర్లేదు. అది ఎలా వెళ్ళాలో దారితను మనకు తెలియదు. ఎదురుగుండా కనిపించే వశిష్ఠాశ్రమమే అలాంటిది. దదర్శ జయతాం శ్రేష్ఠ విశ్వామిత్రో మహాబల. ఈయన పర్యటన చేసుకుంటూ వచ్చి తాను ఆ ఆశ్రమానికి, ఎక్కడ వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. సదృష్ట్వా పరమ ప్రీత విశ్వామిత్రో మహాబల ప్రణతో వినయాద్వీర వశిష్ఠం జపతాంబరం. అది జపతాంబరం, జపతులలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడిని ఆయన చూసి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు, ఆ మహాతపస్వి అయినటువంటి గొప్ప బలం గలవాడు వీరుడు అయినటువంటి ఆ విశ్వామిత్రుడు మునుల్లో శ్రేష్ఠుడైన వశిష్ఠుడిని చూసి సంతోషించి సవినయంగా నమస్కరించాడు. పూజ్యుడైన వశిష్ఠుడు అతనికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. పిమ్మట మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు విశ్వామిత్రుడికి న్యాయానుసారంగా ఫలమూలాల్ని ఇచ్చి సమర్పించి అతిథి సత్కార క్రియలు చేశాడు. మహాతేజస్వాది అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేసినటువంటి పూజను స్వీకరించి మీ తపస్సుకి, అగ్నిహోత్రానికి, శిష్యులకి, వృక్ష సముదాయానికి అంతటికి క్షేమమా అని అడిగాడు. ఇంకా నువ్వు ధార్మికుడవైనటువంటి వీరుడివి, ధర్మంచే ప్రజల్ని రంజింపజేస్తున్నావు. వారిని రాజవృత్తానుసారంగా అది వశిష్ఠుడు విశ్వామిత్రుడిని అడుగుతున్నాడు, రాజా నీకు క్షేమమే కదా, నువ్వు కుశలంగా ఉన్నావా, నువ్వు వీరుడివి, ధార్మికుడైన వీరుడివి, ధర్మంతో ప్రజల్ని రంజింపజేస్తావు, వాళ్ళని రాజవృత్తానుసారంగా పరిపాలిస్తున్నావా, రాజు ఏ విధంగా ప్రజల్ని పరిపాలించాలో అదే విధంగా నువ్వు పరిపాలిస్తున్నావా, నీ భృత్యుల్ని చక్కగా పోషిస్తున్నావా, వాళ్ళు నీ ఆజ్ఞని ఏమీ అతిక్రమించట్లేదు కదా, నీ శత్రువులందరినీ నువ్వు జయించేశావా, నీ సేనలు, నీ కోశం, నీ మిత్రులు, నీ పుత్రపౌత్రాదులందరూ కులాసాగా ఉన్నారా. తేజశాలి అయినటువంటి విశ్వామిత్రుడు అప్పుడు ఏమంటున్నాడు, అంతయును కుశలమే అని వశిష్ఠుడికి సవినయంగా నివేదించాడు విశ్వామిత్రుడు. వాళ్ళిద్దరూ మిక్కిలి ఆనందంతో చాలాసేపు అక్కడ కూర్చుని ఆయా విషయాల గురించి, రాజ్య పరిపాలన గురించి ఈయన చెప్పటం, ఆయన వినటం, ఆయన అడగటం, తపస్సును గురించి ఈయన అడగటం, ఆయన చెప్పటం, ఇలా సంభాషణలు చేసుకుంటూ ఒకళ్ళనొకరు సంతోష పెట్టుకుంటూ ఉన్నారు. చక్కటి వాతావరణం ఇక్కడ వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క సంభాషణ సమాగమం వల్ల జరుగుతోంది. సంభాషణ చివరిలో వశిష్ఠుడు నవ్వుతూ విశ్వామిత్రుడితో అంటున్నాడు, ఓ మహాఋషి, ఓ విశ్వామిత్ర, మహాబలశాలమైన ఇంకా ఆయన మహర్షి అని అనటానికి లేదు, ఆయన ఇంకా రాజ్య పరిపాలనే చేస్తున్నాడు, సైన్యాన్ని సమీకరించుకుని కదా ఇక్కడికి వచ్చాడు. మహాబలశాలివైన నీకు, నీ సైన్యానికి యథోచితంగా అతిథి సత్కారం చేయాలి అని నేను అనుకుంటున్నానయ్యా. నేను చేసే సత్కారాన్ని నువ్వు స్వీకరించు. ఎందుకంటావా, నువ్వు రాజువి, పైగా ఉత్తముడివైనటువంటి అతిథివి, మా ఆశ్రమానికి వచ్చావు, నిన్ను నేను ప్రయత్నపూర్వకంగా పూజించాలి అన్నాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు మాటలు విన్నటువంటి బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుడు, ఓ మహర్షి, ఓ పూజనీయుడమైన ఓ మహర్షి, నువ్వు ప్రియమైన మాటలు పలికావు స్వామి, ఇదే నాకు ఆతిథ్యం, ఇంతకంటే వేరే ఆతిథ్యం ఎందుకు, మేము మా సైన్యం తక్కువ ఉందనుకున్నావా, వీళ్ళేమీ తక్కువ సంఖ్యలో లేరు, నీ ఆశ్రమంలో లభించేటువంటి ఏముంటాయి నీ ఆశ్రమంలో, ఫలాలు, కందమూలాలు ఇవే కదా ఉండేది, పాద్యము, ఆచమానం ఇచ్చి పూజార్హుడైన నువ్వు నన్ను సర్వ విధాలా సత్కరించావు, ఇదే నాకు చాలు, నేను వెళ్ళొస్తాను, నన్ను నువ్వు స్నేహపూర్వకమైన దృష్టితో చూస్తూ ఉంటే నాకు అదే 10,000 అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు చెప్పిన మాటలకి ఆ వశిష్ఠుడు ఏమైనా సరే నువ్వు ఆతిథ్యం స్వీకరించాలి అని మాటికి నిర్బంధించాడు వశిష్ఠుడు. ఏమిటి ఇందులో పరమార్థం? ఈయన ఎందుకు నిర్బంధించాడు? ఈయన శక్తి ఈయనకు తెలుసు, విశ్వామిత్రుని యొక్క స్థితి కూడా తెలుసు. ఆ విశ్వామిత్రుడికి తాను దోహదం చెయ్యాలి. ఆయన అమిత్రుడు కాదు, విశ్వానికి మిత్రుడే అని తాను రుజువు చెయ్యాలి. ఆ మాట ముందు చెప్పడు, కానీ ఆ బాధ్యతను ఇప్పుడు తన మీద వేసుకున్నాడు వశిష్ఠుడు. ఏమైనా సరే నువ్వు నా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే అన్నాడు. చివరికి విశ్వామిత్రుడు ఏమంటున్నాడు? మునిశ్రేష్ఠ, నీకు ఎలా ఇష్టమైతే తప్పనిసరిగా నేను అలాగే చేస్తానయ్యా, ఏం పర్వాలేదు అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఒప్పుకోవడం విని ఆనందించి తన చిత్రవర్ణం కలిగినటువంటి తన వద్ద ఉంది శబల అనేటటువంటి చక్కటి వర్ణం కలిగినటువంటి ఆ కామధేనువు, ఆ శబలని పిలిచి, శబల ఇలా రా, నా మాట విను, నేను సేనా సమేతుడైన ఈ రాజర్షికి శ్రేష్టమైన భోజనం ఇచ్చి సత్కరించాలి అని అనుకున్నాను. తగిన ఏర్పాట్లు చెయ్యి నువ్వు. ఎవరికి ఏది ధర్మము ఏది ఇష్టమో దానిని ఆ తినేవాళ్ల కోరిక ప్రకారం నాకు గాను శీఘ్రంగా ఇమ్ము. నా తరఫున నువ్వు ఇయ్యి వాళ్ళకి. రసాయనాలతో తినదగినవి, త్రాగదగినవి, నాకదగినవి, పీల్చదగినవి మొదలైన పదార్థాలన్నింటితో కూడిన ఆహార సముదాయాన్ని శీఘ్రంగా నువ్వు సమకూర్చి అక్కడ వాళ్ళకి సిద్ధము చెయ్యి అని ఆదేశించాడు శబలని. అప్పుడు విశ్వామిత్రుడు కామధేనువును కోరితే వశిష్ఠుడు నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు అది విశ్వామిత్రుడిలో ఉన్నటువంటి అసలైనటువంటి విషయం ఇక్కడ మనకి బహిర్గతం అవుతుంది. రామ, ఆ కామధేనువు వశిష్ఠుడు చెప్పిన విధంగా ఎవరెవరికి ఏది ఇష్టమో దాన్నంతా సమకూర్చిందయ్యా అని శతానందుడు చెప్తున్నాడు. ఆ కామధేనువు చెరుకు గడలు, తేనెలు, పేలాలు, మంచి పాత్రలతో పోసిన మద్యాలు, ఇలా ఏమేం కావాలో అవన్నీ ఇచ్చింది. వేల కొలది పదార్థాలు ఏర్పడ్డాయి. ఇది వశిష్ఠుని ఆతిథ్యం విశ్వామిత్రుడి సైన్యంలో వాళ్ళందరూ భుజించారు, చక్కగా ఆనందించారు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుని పూజలు అందుకున్న తర్వాత సంతోషించి, ఓ బ్రాహ్మణోత్తమ, పూజార్హుడవైన నువ్వు నన్ను పూజించి సత్కరించావు. నేను ఒక మాట చెప్తా విను. 1,00,000 గోవుల్ని ఇస్తాను నీకు, ఈ శబలను నాకు ఇచ్చేయి. ఇది ఆ విశ్వామిత్రుడిలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, లోభగుణం, ఆ రాజసం అనే గుణం. అది బయటపడటానికి కావలసిన దోహద. బయటపడటం ఎందుకు? పోగొట్టడానికే. అణిచివేస్తే గుణాలు అణగవు, దానివల్ల వచ్చే శిక్షని అనుభవించాల్సిందే. అప్పుడే ఆ గుణం పోతుంది. ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవచ్చు, ఆ పద్ధతి ఉన్నది. ఇగో విశ్వామిత్రుడు లాంటి వాళ్ళల్లో ఈ పద్ధతి కూడా ఉన్నది. ఈ ధేనువు రత్నం నాకు ఇవ్వు, ఇది రాజుల వద్ద ఉండవలసింది కాబట్టి నాకు ఇయ్యి అన్నాడు. అప్పుడు వశిష్ఠముని ఏమన్నాడు? నువ్వు ఎన్ని ఆవుల్ని ఇచ్చినా, ఎన్ని 100 కోట్లు ఇచ్చినా, ఈ వెండి రాసులు ఇచ్చినా నేను ఈ శబల్ని ఇవ్వలేనయ్యా. ఈ ధేనువు నా నుంచి దూరం కావడానికి వీల్లేదు. ఈ ధేనువుకి నాకు ఉన్న సంబంధం ఎలాంటిదంటావా? బుద్ధిమంతుడికి కీర్తికి ఉన్న సంబంధం లాంటిది. మరి కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి, దీన్ని నేను నీకు ఇవ్వకపోవటానికి నేను ఇవ్వను సుమా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు తొందరపాటుతో బంగారు నడుముత్రాళ్ళు, మెడత్రాళ్ళు కలవి, బంగారు అంకుశాలు కలవి అయిన 14,000 ఏనుగులు నీకు ఇస్తాను. ఏనుగులు ఏం చేసుకుంటాడో వశిష్ఠ మహర్షి. గుర్రాలు ఇస్తాను, మరి అశ్వాలు ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను, రత్నాలు, బంగారం అంతా ఇస్తాను అని నాకు ఈ ఒక్క ఆవుని ఇచ్చేయి అన్నాడు. రాజా, ఏమైనా శబలను ఇవ్వను అని ఆయన నిష్కర్షగా పలికాడు. నాకు ఇదే రత్నం, ఇదే ధనం, ఇదే బంగారం, కాబట్టి దీన్ని నేను ఎడబాసి ఉండలేను అని ఆ వివిధములైనటువంటి ఇతర క్రియలను ఈ ధేనువే, నా క్రియలన్నింటికీ ఇదే ఆధారం, ఇంకా ఉపయోగం లేని మాటలు ఎందుకు, ఈ కామధేనువుని నీకు నేను ఇవ్వటం అనేది జరగదు అని స్పష్టంగా చెప్పాడు
వశిష్ఠ మహర్షి. తర్వాత భాగంలో మిగతా కథా భాగాన్ని వివరించుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.